మనం రోజు రాత్రి పడుకుంటాం, కానీ నిద్రలో మనం ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తాం. అక్కడ మనం ఎగురుతాం, ఎవరితోనో మాట్లాడుతాం, కొన్నిసార్లు భయంకరమైన రాక్షసుల నుండి తప్పించుకుంటాం. అవును, నేను మాట్లాడుతోంది కలల గురించి. అసలు ఈ కలలు ఎందుకు వస్తాయి? ఇవి భవిష్యత్తును సూచిస్తాయా, లేక మన మెదడు ఆడుతున్న నాటకమా? ఈరోజు వీడియోలో కలల వెనుక ఉన్న వింతలు, విశేషాలు మరియు సైన్స్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, ఇట్స్ షో టైమ్. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి కొత్త విషయాలు తెలుసుకోవడానికి. అలాగే ఈ వీడియో చూసేటప్పుడు కానీ మధ్యలో అయినా మీకు మన కంటెంట్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి, అలాగే షేర్ చేయండి. మీలాగే ఈ విషయాన్ని వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వీలైతే ఒక కమెంట్ కూడా ఇచ్చేయండి. మీ కమెంట్స్తో ఇంకా ఏమైనా టాపిక్స్ గురించి చెప్పడానికి నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఇక టాపిక్లోకి వెళ్తే, కలలు ఎందుకు వస్తాయో తెలియాలంటే ముందు మనం నిద్రపోయేటప్పుడు మన మెదడులో ఏం జరుగుతుందో తెలియాలి. సైంటిస్టుల ప్రకారం నిద్రలో 4 దశలు ఉంటాయి. ఇందులో అతి ముఖ్యమైనది REM, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. వివరణ: మనం గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మన కనుగుడ్లు వేగంగా కదులుతాయి. ఈ సమయంలోనే మన మెదడు మేల్కొన్నప్పటికంటే ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. మనం కనే కలల్లో 90% ఈ REM దశలోనే వస్తాయి. ఈ సమయంలో మన శరీరం తాత్కాలికంగా పక్షవాతం వచ్చినట్లు అయిపోతుంది. ఎందుకంటే మనం కల కనేటప్పుడు మన చేతులు కాళ్ళు కదపకుండా ఉండడానికి ప్రకృతి ఇచ్చిన రక్షణ ఇది. కలలు ఎందుకు వస్తాయి అనే దానిపై శాస్త్రవేత్తలు కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు. మెమరీ ప్రాసెసింగ్: రోజంతా మనం చూసినవి, విన్నవి మెదడు ఒక ఆర్డర్లో పెడుతుంది. అనవసరమైన వాటిని డిలీట్ చేసి ముఖ్యమైన వాటిని స్టోర్ చేసే ప్రక్రియలో భాగంగా కలలు వస్తాయి. ఎమోషనల్ రెగ్యులేషన్: మనం బాధలో ఉన్నప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ భావోద్వేగాలను మెదడు కలల రూపంలో బయటకు పంపుతుంది. అందుకే మనం భయపడితే పీడకలలు వస్తాయి. ప్రాక్టీస్ సెషన్: పూర్వకాలంలో మనుషులు క్రూర మృగాల నుండి ఎలా తప్పించుకోవాలో మెదడు నిద్రలో ప్రాక్టీస్ చేయించేదట. అందుకే ఇప్పటికీ మనం ఏదో ఒక ఆపదలో ఉన్నట్టు కలలు వస్తుంటాయి. ప్రఖ్యాత సైకాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం మన మనసులో దాచుకున్న కోరికలే కలల రూపంలో వస్తాయి. అంటే మనకు నిజ జీవితంలో తీరని కోరికలు నిద్రలో నెరవేరుతాయి. కానీ ఆధునిక సైన్స్ ఏమంటుందంటే, మెదడులోని నరాలు, న్యూరాన్స్ అస్తవ్యస్తంగా పంపే సిగ్నల్స్ను మన మెదడు ఒక అర్థవంతమైన కథగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. అదే మనకు ఒక కలలా అనిపిస్తుంది. దీనినే యాక్టివేషన్ సింథసిస్ థియరీ అంటారు. మీకు తెలుసా, మనం కనే కలల్లో 95% నిద్ర లేవగానే మర్చిపోతాం. పుట్టుకతో గుడ్డివారు కూడా కలలు కంటారు, కానీ వారికి దృశ్యాలు కనిపించవు. కేవలం శబ్దాలు, స్పర్శ మాత్రమే తెలుస్తాయి. మనం కలలో ఎప్పుడూ కొత్త ముఖాలను చూడము. మనం మన జీవితంలో ఎప్పుడో ఎక్కడో ఒక చోట చూసిన ముఖాలని మెదడు రీకాల్ చేస్తుంది. జంతువులు కూడా కలలు కంటాయి. మీ ఇంట్లో కుక్క నిద్రలో కాళ్ళు కదుపుతుంటే అది కల కంటున్నట్టే. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, కొంతమందికి తాము కల కంటున్నామని కలలోనే తెలుస్తుంది. దీనిని లూసిడ్ డ్రీమింగ్ అంటారు. ఈ స్థితిలో మనం కలలో మనకు నచ్చినట్టు చేయవచ్చు. అంటే గాలిలో ఎగరవచ్చు, మనకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళవచ్చు. ఇది ఒక సూపర్ పవర్ లాంటిది. చూశారుగా, కలలు అనేవి కేవలం భ్రమలు కావు. అవి మన మెదడు ఆరోగ్యం కోసం చేసే ఒక క్లీనింగ్ ప్రాసెస్. మీకు వచ్చిన వింతైన కల ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై శ్రీరామ్.